హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బ్లాస్టింగ్ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది బిగ్ బాస్ 9 సంబంధించి. బిగ్ బాస్ 9 సీజన్కి మంచి బజ్ క్రియేట్ చేసే ఒక మంచి వార్త అయితే బ్రహ్మాండంగా స్ప్రెడ్ అవుతుంది. ఏంటది? తమిళ చూసామంటారు. అభిజిత్ ఎట్ అగ్ని పరీక్ష. అభిజిత్ ఏంటి? బిగ్ బాస్ 9కి లింక్ అవ్వడం ఏంటి? కంటెస్టెంట్గా వస్తున్నాడా లేకపోతే ఇంకేదన్నా రోల్లో వస్తున్నాడా? ఆల్రెడీగా సామాన్యులని, కామన్ మ్యాన్ని బిగ్ బాస్ హౌస్లో తీసుకువెళ్ళడానికి కొంత ఇంటర్వ్యూస్ జరిగాయి. వాళ్ళకి షూటింగ్ కూడా మొదలైంది. వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసే బాధ్యత 3 జడ్జిలకు పెట్టారు. అందులో నవదీప్, బిందు మాధవి, వన్ అండ్ ఓన్లీ అభిజిత్ కూడా ఉన్నాడన్న వార్తలు అయితే బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది వార్తే కాదండి, నిజమే అన్న వార్త కూడా గట్టిగా వినపడుతుంది. అభిజిత్ బిగ్ బాస్ సీజన్ 4 అందరికీ తెలిసిన సుపరిచితమైన బ్రాండ్ అంబాసిడర్, టార్చ్ బేరర్. సో గర్వం తెలియని గెలుపు అతనిది, విజయానికి వినయాన్ని నేర్పించిన విజేత అతను. అలాంటి అభిజిత్ సీజన్ తర్వాత చాలా కాలం నుంచి అభిజిత్ని మళ్ళీ ఎప్పుడు చూస్తామా, ఏదో ఒక షోలో చూస్తామా, లేదా ఎక్కడో చోట సిల్వర్ స్క్రీన్ మీద కానీ వెబ్ సిరీస్లో కానీ చూస్తామా అన్న చాలా మంది ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేశారు. దానికి తగ్గట్టుగానే అభిజిత్ కొన్ని సీజన్స్లో అయితే సో మనకి కంటికి కనపడ్డాడు, కొంత సక్సెస్ అయ్యాడు. కానీ అభిజిత్ ఎక్కువగా తనలాగా బతకడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. సో తన లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా బిల్డ్ చేసుకుంటూ తను వరల్డ్లో విహరిస్తూ ఉంటాడు. అలాంటి అభిజిత్ని ఒప్పించడమే కాదు, మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9కి ఒక స్పెషల్ జరికివ్వడమే కాదు, ఒక్కసారి ఉలికి పడేటట్టుగా బిగ్ బాస్ ని ఒక వార్త అయితే సంచలనం రేపుతుంది. మొత్తానికి అభిజిత్ ఎట్ ద జడ్జ్ ఇన్ ద అగ్ని పరీక్ష. మరి అభిజిత్ కి నిజంగానే ఈ అగ్ని పరీక్షకి ఆజ్యం తోడైతే అన్నట్టుగా ఉంటుంది, నో డౌట్. చాలా మంది అభిజిత్ అభిమానులకి అయితే మంచి గుడ్ న్యూస్. మళ్ళీ అలానే సీజన్ కూడా చాలా మంచి పాజిటివ్ నోట్ కూడా వస్తుంది. ఒక్కసారి అందరు చూపు సీజన్ 9 వైపు మాట్లాడుకోవడమే కాదు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి చాలా ఇన్స్టెంట్ గా ఒక అట్రాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆ విషయంలో బీబీ టీం వాళ్ళు గట్టిగానే సక్సెస్ అయ్యారు. అందులో బిందు మాధవి, నవదీప్ రావడం, ముఖ్యంగా అభిజిత్ లాంటి ఒక బ్రాండ్ అంబాసిడర్, అలాంటి వ్యక్తిత్వం కల చాలా ఎక్కువగా అంటే ప్రజల్లోకి చాలా ఈజీగా చాలా ఎక్కువ మందిలోకి రీచ్ అయ్యి బిగ్ బాస్ అన్ని సీజన్లో కల్లా కూడా చాలా టాప్ రేటెడ్ గా కంటెస్టెంట్ కి పేరు రావటము, తన సింప్లిసిటీ, తన వే ఆఫ్ లివింగ్, తన వే ఆఫ్ టాకింగ్ అనేది ఎంత రీచ్ అయ్యిందో అందరూ తెలుస్తుంది. అలాంటి వ్యక్తి సీజన్ 9కి తోడవటం అన్నది ఏదో ఒక నేమ్ హౌస్ లో ఉన్నాడా లేదా పక్కన పెడితే దానికి ముందు జరిగే ఒక చిన్న ఎపిసోడ్స్ కావచ్చు, ఒక చిన్న స్టార్టింగ్ లో తన పేరు ఉండటం, తను ఇన్వాల్వ్ అవ్వటం అనేది సీజన్ 9కి చాలా పెద్ద సక్సెస్ అనే చెప్పాలి. అందులో టీం చాలా గట్టిగా సక్సెస్ అయింది. ఇందుకు ఈ అగ్ని పరీక్ష ఏంటి? ఈ సామాన్యులని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువెళ్ళడానికి వాళ్ళకి డిఫరెంట్ టాస్క్లు పెట్టి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ అలానే వాళ్ళని జడ్జి చేసుకుంటూ వాళ్ళ సెలక్షన్ టీం అనమాట. ఆ టీంలో అభిజిత్ వన్ ఆఫ్ ద పార్ట్, తనకి తోడుగా నవదీప్, అలానే బిందు మాధవి. మొత్తానికి ఇది మనకి 9 నుంచి 29 దాకా 20 షూట్ జరుగుతుంది. 23 అనుకుంటా నాకు తెలిసి, ఆగస్ట్ 23 నుంచి మనకి టెలికాస్ట్ చేస్తారు డిజ్నీ హాట్స్టార్ లో. అక్కడ నుంచి నాకు తెలిసి 6 నెంబర్స్ కొంతమందిని 5 to 6 నెంబర్స్ సెలెక్ట్ చేస్తారు. వాళ్ళని ఇన్ ద నేమ్ ఆఫ్ కామన్ మ్యాన్ మనకి హౌస్ లోకి ఇన్వాల్వ్ చేస్తారు. సో ఇది ఒక మంచి థాట్. ఎందుకంటే ముందుగానే బజ్ క్రియేట్ చేయటము, షోకి మొదలైన తర్వాత ఒక వారం 2 రోజుల తర్వాత, 2 వారాలు 3 వారాల తర్వాత కంటెస్టెంట్స్ ఓపెన్ అయిన తర్వాత కానీ ఏ సీజన్ అయినా సరే జనాల్లోకి వెళ్ళదు. ఇట్ టేక్స్ సమ్ టైం. ఎందుకంటే ఆ కంటెస్టెంట్స్ కొద్దిగా డల్గా ఉన్నా, లేదా వాళ్ళకి అది అర్థం చేసుకోవడానికి కానీ, వాళ్ళలో వాళ్ళు ఎక్స్ప్లోర్ అవ్వడానికి కానీ, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ గా బయటికి రావడానికి ఒక 2 to 3 వీక్స్ పడుతుంది. ఈ 2 to 3 వీక్స్ లోపల కొంత షోలో కనుక హైప్ లేకపోతే ఆటోమేటిక్ గా ఆడియన్స్ లో మనం ఏం చేస్తామంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉంటాం. ఆటోమేటిక్ గా సీజన్ లో అయిపోయింది, సీజన్ అనుకున్నంత లేదు అని ఒక కామెంట్స్ వస్తాయి. అది ఆటోమేటిక్ గా సీజన్ మొత్తం మీద పడుతుంది. దాన్ని బ్రేక్ చేయడానికి, సీజన్ కి ముందుగానే కొద్దిగా కనెక్టివిటీ రావడానికి, ఆడియన్స్ కు క్యూరియాసిటీ పెంచడానికి, దాంతో స్టిక్ ఉండడానికి బీబీటీ ఎంచుకున్న మార్గమే ఈ కామన్ మ్యాన్ అగ్ని పరీక్ష. మొత్తానికి అభిజిత్ ఎట్ అగ్ని పరీక్ష కన్ఫర్మ్ గా ఈ టార్చ్ బేరర్ ని మళ్ళీ చూసే అవకాశం అయితే బుల్లితెర మీద సో చాలా లక్షల మంది అభిమానులకు అవకాశం దొరికింది. సో గర్వం తెలియని గెలుపు అతనిది, అలానే విజయానికి వినయాన్ని నేర్పించిన విజేత అతను. సో అభిజిత్ మాటలు, అభిజిత్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ ని మళ్ళీ చూడటానికి, అలానే ముఖ్యంగా బిందు మాధవి లేడీ టైగర్. సో అక్కడ మగపులి పులి అని అభిజిత్ని ఎలా పిలిచారో, తర్వాత బిందు మాధవ్ని కూడా ఆడపులి అని చెప్పేసి ఒక మంచి ఫేమ్ వచ్చింది తనకు కూడా. సో తన వే ఆఫ్ టాకింగ్ కానీ, వే ఆఫ్ యాటిట్యూడ్ కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట, తను కూడా చాలా మంచి పాత్ర పోషించబోతుంది. వీళ్ళిద్దరి మధ్య చాలా చిల్, కామ్ గోయింగ్ జోక్స్ వేసుకుంటూ, ఫన్నీగా ఏదైనా లైట్ తీసుకుంటూ చాలా పీస్ఫుల్ గా ఎంజాయ్ చేసే ఒక చిలిపి కుర్రోడు ఉన్నాడు, అతనే నవదీప్.
సో హీఈస్ ఆల్సో వెల్ ఎంటర్టైనర్. సో తన యొక్క ఫన్ మూమెంట్స్ పంచెస్తో మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళ ముగ్గురు మధ్య కూడా కొద్ది క్లాషెస్ వచ్చే విధంగాను, అంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేసే క్రమంలో వీళ్ళ ముగ్గురు మధ్య కూడా కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి. ఆ డిస్ప్యూట్స్ లో వీళ్ళ మధ్య అంటే ఒక ప్రీ ప్లాన్ అయ్యవచ్చు, ఒక స్క్రిప్టెడ్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా సరే సంథింగ్ వాళ్ళ మధ్యలో వచ్చే కొంచెం చిన్న క్లాషెస్, ఒక చిన్న వాయిస్ రేసింగ్ అనేది కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అదే ప్రోమోలో కూడా కట్ అవ్వచ్చు. సో మొత్తానికి ఈ అగ్ని పరీక్ష జడ్జిలకే కాదు, అలానే కంటెస్టెంట్స్కే కాదు, ఆ సామాన్యులకే కాదు, జడ్జిలకు కూడా. ఎందుకంటే బీబీ టీంకి కూడా ఇది అగ్ని పరీక్షే. ఇది బాగా సక్సెస్ అయితేనే చాలా మనం ఈజీగా ఆ బిగ్ బాస్ సీజన్ 9 కి మనం కనెక్ట్ అయి ఉంటాం. సో ఎనీహౌ, సో ఇట్స్ గుడ్ న్యూస్ టు ఆల్. సో లెట్ us ఎంజాయ్. మనం ఈ జాతర మొదలైనట్టే, బిగ్ బాస్ సీజన్ అనేది మళ్ళీ మొదలైనట్టే. మళ్ళీ హడావుడి స్టార్ట్ అయ్యింది. మళ్ళీ కొద్ది ఇంటికి రాగానే కూసేపట్ల అందరితో కలిపి ఆ టీవీని చూడటం, ఆ షోలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకోవటం, వాళ్ళల్లో ఎవరు రైటు ఎవరు తప్పు అని ఒక చిన్న డిబేట్ ఇంట్లో జరగటం, అమ్మతో నాన్నతో కొంతమందితో సేమ్ ఒకటే కంటెస్టెంట్ని మనం అభిమానించడం, లేదు డిఫరెంట్ పీపుల్ కాబట్టి ఒక్కొక్క పర్స్పెక్టివ్లో ఒక్కొక్కరు నచ్చుతుంటారు. అప్పుడు వాళ్ళ మధ్య చిన్న డిబేట్ జరగటం, అలానే ఓటింగ్ చేసేటప్పుడు చిన్న కొట్లాట, ఫోన్లు దాచుకోవడం, మాకే ఓట్లు వేయాలనుకోవడం, అలానే సోషల్ మీడియాలో మనకి ఇష్టం వచ్చిన వ్యక్తిని క్యాంపెయిన్ చేయటం, అలానే రివ్యూవర్స్ కామెంట్ బాక్స్లో పెద్ద డిబేట్లే జరగటం, రివ్యూవర్ చెప్పేది మనకి నచ్చితేనేమో నువ్వు తోపు అంటాం, లేకపోతే సో నచ్చకపోతేనేమో నువ్వు వేస్ట్ అంటాం. అలానే అక్కడ వాళ్ళ సపోర్ట్ చేసుకుంటూ ఒకళ్ళు కౌంటర్లు ఎంచుకుంటూ పెద్ద మూడో ప్రపంచ యుద్ధమే చేయటం, అలానే ట్విట్టర్లో ట్రెండింగ్లు చేయటం, అలానే వాళ్ళ ఫ్యామిలీస్ని ఇష్యూలు లాగటం. ఏదేమైనా సీజన్ 9, సో దీనివల్ల ఉపయోగం ఏంటి, దీనివల్ల సమాజానికి ఏంటి ఉపయోగం అని చెప్పే సోషల్ అంటే కొంతమంది పర్సన్స్ కూడా ఉండుంటారు. ఉపయోగాలు ఏమి ఉండవండి. ప్రపంచంలో ప్రతిదానికి పెద్ద పెద్ద మాటలు చెప్పే వాళ్ళు కూడా, గొప్ప నీతులు చెప్పే వాళ్ళు కూడా ఎక్కడ కూడా మనకి యూసేజ్ అని మనం చూసే విధానంలో ఉంటుంది. ఏదో కూసేపు ఆహ్లాదకరమైన వాతావరణం, కూసేపు ఇంట్లో పొద్దు నుండి సాయంత్రం పనిచేసే హౌస్ వైఫ్స్ కావచ్చు, సో ఎల్డర్ పీపుల్కి కావచ్చు, కష్టపడి వచ్చేసే వాళ్ళు కావచ్చు, ఏదో కొంత ఫన్ ఎంటర్టైన్మెంట్, దాని గురించి ఒక టాపిక్ జనరేట్ చేసుకోవడం చూడాలా. కానీ ప్రతి దాంట్లో మంచిగా చూడాలి. చెడు ఎందుకు చూడాలండి? మనమే చెడుని చూసి చాలా గట్టిగా లాగి దాని భూతత్వంలో పెట్టి సమాజం దీని వల్ల ఉపయోగం అనుకుంటున్నాం. దానిలో కూడా మంచి ఉంటుంది, చాలా ఇండివిజువాలిటీ వ్యక్తిత్వం ఉంటుంది, ఒక స్ట్రగుల్ ఉంటుంది, గెలవాలనే తపన ఉంటుంది. ఆ గెలిచే క్రమంలో వాళ్ళు కొంత ఆటను గెలిచే క్రమంలో వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. ఆటలో తప్పులు చేస్తారు తప్ప ఎవరు తప్పుడు వాళ్ళు కారు. ఆట అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా వాళ్ళు మళ్ళీ కలిసి వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. లెట్ us ఎంజాయ్ దట్ షో. అంతే, దానిలో ఉన్న మంచిని నేర్చుకుందాం, చెడుని పక్కన పెడదాం. చూద్దాం ఈ సీజన్ 9 ఎలాంటి మలుపులు తిరుగుతుంది. ఏదేమైనా గుడ్ న్యూస్, అభిజిత్ యాట్ అగ్ని పరీక్ష. లెట్ us ఎంజాయ్ ద షో. ఎప్పుడైతే మొదలవుతుందో వాటికి సంబంధించిన వార్తలు మీకేం తెలుసో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.